హలో పీపుల్, ఆర్ట్ మాన్స్టర్ హియర్. చాలా రోజులైంది వీడియో అప్లోడ్ చేసి. లైక్ ఐ థింక్ లాస్ట్ వీడియో 1 month బ్యాక్ అప్లోడ్ చేసినట్టున్నా. ఎందుకు అప్లోడ్ చేయలేదు అంటే ఖాళీ బేసిక్గా ఖాళీ దొరకలేదు కాబట్టి అప్లోడ్ చేయలేదు. కానీ ఇప్పటికప్పుడు షార్ట్ వీడియోస్ అయితే పెడతానే ఉన్నా. అండ్ ఈ వీడియో పాత వీడియోల్లో కాదు, ఇది కొంచెం ఇంగ్లీష్లో ఉంటుంది అనమాట. అండ్ ఇట్ విల్ బి ఎ మిక్స్ ఆఫ్ లైక్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఇప్పుడు ఎలా మాట్లాడాను అలాగా. ఎందుకు ఇది తెలుగులో చేస్తున్నానంటే ఏమో, ఇక ఐఎమ్ ఎక్స్పెరిమెంటింగ్ రైట్ నౌ లైక్ వాట్ కంటెంట్ విల్ వర్క్ అండ్ వాట్ విల్ నాట్ వర్క్ అని. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద 1000 subscribers. Genuinely it means a lot to me. And let's get into the video. ఈరోజు మనం గోకుని డ్రా చేయబోతున్నాం ఫ్రమ్ డ్రాగన్ బాల్ సూపర్. బేసిక్గా మనం ఈ డ్రాయింగ్ని 4 stagesలో డివైడ్ చేసుకోవచ్చు: స్కెచింగ్, లైన్ వర్క్, కలరింగ్ అండ్ ఫినిషింగ్. కమింగ్ టు స్కెచ్, లైక్ స్టెప్ 1, sketching. You should not detail everything in this. Like you need to deconstruct everything in shapes. అంటే ఇప్పుడు ఒక చెయ్యి ఉంది, యూ నీడ్ టు ఇమాజిన్ ద హ్యాండ్ లైక్ ఎ సిలిండర్. దాన్ని ఒక సిలిండర్ అనుకోవడం. ఇప్పుడు గోపుది ఫేస్ ఉంది, ఫేస్ని వచ్చేసరికి మనం ఒక బేసిక్ షేప్ అనమాట, ఒక ట్రయాంగిల్లో తీసుకోవడం. ఇలాగా ఎవ్రీథింగ్ నీడ్స్ టు బి లైక్ కంప్లీట్లీ ఇన్ సింప్లిఫైడ్ అండ్ బేసిక్ ఫామ్. స్కెచింగ్ ఈస్ లైక్ అ ప్లేస్ హోల్డర్ థింగ్. ఒక్కసారి స్కెచింగ్ ప్రాసెస్లోనే ఒక బేసిక్ స్ట్రక్చర్, హ్యూమన్ బేసిక్ స్ట్రక్చర్ అనేది వచ్చేసిన తర్వాత దెన్ యూ కెన్ ఫర్దర్ గో ఇన్ టు డీటెయిల్స్. లైక్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ పర్టికులర్ ఇమేజ్లోని 4 షార్ట్నింగ్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది. ఆ 4 షార్ట్నింగ్ చూపించడానికి నేను ఒక ఇన్వర్టెడ్ పిరమిడ్ షేప్ని యూస్ చేసుకున్నాను అనమాట. 4 షార్ట్నింగ్ అంటే ఇట్స్ ఎ పర్స్పెక్టివ్ థింగ్. దాని మీద డీటెయిల్గా తర్వాత వీడియో చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే గోకుని ఎలా డ్రా చేయాలో చూద్దాం. 1 point పర్స్పెక్టివ్ యూస్ చేసుకొని డ్రా చేస్తున్నట్టు ఈ 4 షార్ట్ని డ్రా చేయడం అంటే. సో ఇది ఫర్దర్గా మిగతా యానిమేల్లో గట్టా చూడాలంటే వన్ పంచ్ మ్యాన్ ఓపెన్ చేయొచ్చు. 1 Punch Manలో అతను పంచ్ కొడుతున్న సీన్ కనుక చూసారంటే అందులో ఎప్పుడు అతని హ్యాండ్ అనేది చాలా పెద్దగా కనబడుతుంది, బాడీ అనేది చాలా చిన్నగా కనబడుతుంది. ఇది పక్క పెట్టేస్తే ఒక్కసారి స్కెచింగ్లోని మనం డీటెయిల్స్ యాడ్ చేసేసుకొని ఓకే దీస్ డీటెయిల్స్ ఆర్ లైక్ ఫైనల్ అనుకున్న తర్వాత వీ కెన్ స్టార్ట్ ఇంకింగ్. నేను రైట్ నో అయితే ప్రోక్రియేట్ యూస్ చేస్తున్నా డ్రాయింగ్కి. అందులోని స్టూడియో పెన్ అని చెప్పేసి ఒక బ్రష్ ఉంటుంది, ఆ బ్రష్ యూస్ చేస్తున్నాను అనమాట ఇంకింగ్కి. బాడీ ఎడ్జెస్కి గట్ట ఒక థిక్ స్ట్రోక్ యూస్ చేస్తాను. ఏదైతే ఇన్నర్ డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ లైక్ నోస్, అతని యాబ్ లైన్స్, ఇంకా డ్రెస్ ఫోల్డ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ ఫోల్డ్స్ అన్నిటికి కూడా థిన్ లైన్స్ యూస్ చేస్తాను అనమాట. అంటే ఇన్నర్ డీటెయిల్స్ అన్నిటికి థిన్ లైన్స్, అవుటర్ డీటెయిల్స్ అన్నిటికి కూడా థిక్ లైన్స్ యూస్ చేస్తా. థర్డ్ పార్ట్ వచ్చేసి కలరింగ్లో 3 stages ఉంటాయి: ఫ్లాట్స్, షేడింగ్, హైలైట్స్. ఫ్లాట్స్ వచ్చేసి మనకి వాడి స్కిన్ కలర్, ప్యాంట్ కలర్ ఇవన్నీ, దీన్ని ఫ్లాట్ కలరింగ్ అంటారు. షేడింగ్కి వచ్చేసరికి మనకి డార్క్ టోన్స్, మిడ్ టోన్స్ అప్లై చేసుకుంటాం. హైలైట్స్లోకి వచ్చేసరికి ఇట్ సైడ్ నుంచి అయితే లైట్ పడుతుందో అటు సైడ్ చిన్నగా హైలైట్ యూస్ చేసుకుంటాం. ఇది అయిపోయిన తర్వాత వచ్చేది ఏంటంటే ఫినిషింగ్ అనమాట. ఫినిషింగ్లోని మనం బ్యాక్గ్రౌండ్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తాం, ఇంకా లైటింగ్ యాడ్ చేస్తాం. ఇక్కడ గోకుకి తన అల్ట్రా ఇన్స్టెంట్ ఫామ్లో ఉన్నప్పుడు అవుట్ సైడ్ ఆరా అవుట్ ఉంటుంది, అదే ఒక ఎనర్జీ ఎమిట్ చేస్తాడు అనమాట. ఆ ఎనర్జీని డ్రా చేయడం, ఇంకా దాని చుట్టూ ఉన్న లైటింగ్స్ డ్రా చేయడం, అండ్ ఫైనల్గా ఏమేమి ఎఫెక్ట్స్ అప్లై చేయాలో, అంటే ఇక్కడ ఒక రెట్రో ఫిల్టర్ అప్లై చేస్తాను నేను, అలా ఒక రెట్రో ఫిల్టర్ అప్లై చేయడం, ఇవన్నీ ఫినిషింగ్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి అనమాట. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. And comment down below if you want me to continue the videos in English le telugulo continue cheyamantara. Please comment that down below. And that's it. See you in the next video.